డీకే ఇంటికి మల్లారెడ్డి అన్నటువంటి వార్తను అయితే చూసుకోవచ్చు. డీకే ఇంటికి ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఇంటికి మల్లారెడ్డి వెళ్ళిండు. ఇక డీకే ఇంటికి మల్లారెడ్డి వెంట వెళ్లిన కుమారుడు భద్రారెడ్డి బెంగళూరు కేంద్రంగా చామకూర పాలిటిక్స్ కాంగ్రెస్లో చేరికకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారా? కుమారుడికి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇప్పటికే వద్దన్న మల్లారెడ్డి పార్టీ వీడడం లేదంటూ కేటీఆర్కు క్లారిటీ. అంతలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం వద్దకు వ్యాపారం గురించే కలిశానన్నటువంటి మల్లన్న. ఏం వ్యాపారమో మరి ఏందో తెలియదు. ఇక మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. కుమారుడు భద్రారెడ్డిని వెంట తీసుకొని చేతిలో బోకై పట్టుకొని వెళ్ళి ఓ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారా? మల్కాజ్గిరికి సంబంధించినటువంటి సీట్ను కూడా ఎవరైతే తన కొడుకున్నాడో మరి ఆ కొడుకు కోసమే పోయిండా అన్నటువంటి కొంత చర్చ నడుస్తూ ఉంది. ఇక మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ టికెట్ను తన కుమారుడికి ఇవ్వాలని అడిగేందుకు వెళ్లారా అన్న చర్చ మొదలైంది. మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వారు సమావేశమయ్యారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న రాజకీయ వైరం, గతంలో రేవంత్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో ఆయన డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. బేటీ పీచే క్యా హై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఆయనకు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతున్నాయి. 3 రోజుల కిందట తమ కాలేజ్ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన రోడ్డును అధికారులు తొలగించారు. తర్వాత మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కట్టిన ఇంజనీరింగ్ కాలేజ్ భవనాలను కూలగొట్టారు. ఈ నేపథ్యంలో ఊటిన ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కలిశారు. కూల్చివేతలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్లో చేరుతామంటూ కోరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆ మరుసటి రోజే మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి తన పార్టీ మారబోనని, తమ కుమారుడికి మల్కాజ్గిరి టికెట్ వద్దని చెప్పినట్లు తెలిసింది. అంతలోనే బెంగళూరు వెళ్లి డీకేతో భేటీ కావడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉందనే వాదన వినిపిస్తుంది. అధిష్టానం ద్వారా చెప్పించుకొని హస్తం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం కొనసాగుతుంది. ఇక వద్దంటున్నారన్నా అని చెప్పేసి పోయినట్ట. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేరికను కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. మల్లారెడ్డి వైఖరి నచ్చకనే గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ పార్టీలు చేర్చుకోవద్దని పీసీసీకి తెలిపారట. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా మల్లారెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానం ఆధ్వర్యంలో పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలన్న మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చాలా మంది కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మల్లారెడ్డి యొక్క చేరికను చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈయన వచ్చినట్టయితుంటే పార్టీ కూడా మరి కలుషితమవుతుంది. తెలంగాణలో ప్రజలు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చీదరించుకుంటారు. పార్టీ పైన రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి మరి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చెప్పడం జరిగిందట. అయితే ఇక్కడ ఈ మల్లారెడ్డికి మామూలు ఉపాయాలు అయితే రావు కదా, అసలు చేసే పని అట్లాంటి పని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉంటే ఎట్లయినా కానీ నన్ను దగ్గరికి రానిచ్చేటువంటి ఆస్కారం లేదని చెప్పేసి ఇక దొంగసాటున అక్కడికి బెంగళూరు పోయినట. బెంగళూరు పోయి డిప్యూటీ సీఎం ఎవరైతే డీకే శివకుమార్ ఉన్నాడో డీకే శివకుమార్ కాలు పట్టుకున్నటువంటి పని చేసిందట. అజయ్ నువ్వు ఎట్లయినా పర్లేదు, నన్ను కాపాడు, అక్కడ నా జాగలు నా భూములన్నీ గుంజుకుంటా ఉన్నారు, దయచేసి నా అల్లుడితో పాటు ఇద్దరం కలిసి పార్టీలో చేరుతాం, ఒకవేళ కనుక మీకు వీలుండేది ఉంటే నా కొడుకు భద్రారెడ్డి కనుక కనీసం టికెట్ అన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడట. చూద్దాం మరి దీనిపైన ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది కూడా చూడాలి. అసలు చామకూర అంటేనే ఇది మామూలు సంబంధించినటువంటి సాల్తీ కాదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ భూ కబ్జాలు ఆరోపణలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. 100 ఎకరాల భూములు ఖాళీ భూమి కనబడేది ఉంటే కథమే. మల్లారెడ్డి కన్ను పడ్డదంటే అది కథం కావాల్సిందే. అట్లాంటి భూములు 100 ఎకరాల భూములు ఉన్నాయి, అక్రమంగా సంపాదించినటువంటి భూములు. మొత్తం చెరువే కబ్జా పెట్టి దాంట్లో ఉన్నటువంటి నీళ్లు లేకుండా మొత్తం తీసేసి అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కాలేజీలు, బిల్డింగులు, ఫ్లాట్లు చేసి మొత్తం అంతా 1000 కోట్లకు అధిపతి అయిపోయాడు. ఇక ఏం అంటాడు కదా, పాలు అమ్మినా, నేను పూలు అమ్మినా, బోర్వెల్ వేసినా, మంది కొంపలన్నీ ముంచినా, నేను చెప్తాడు కదా. మొత్తం అంతా ఇక ఇదే కథ, మొత్తం దోచుకున్నాడే. కాబట్టి మల్లారెడ్డి పైన ఖచ్చితంగా విచారణ జరగాలి. ఏదైతే
గతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే భూములను కొల్లగొట్టిండో ప్రజల దగ్గర నుంచి ఏవైతే లాక్కున్నాడో ఆయన దగ్గర నుంచి మళ్ళీ లాక్కోవాలి ఉన్న కాడికి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డిని అయితే వదిలిపెట్టొద్దని చెప్పేసి అయితే చాలా మంది అయితే కోరుకుంటా ఉన్నారు. మల్లారెడ్డి విషయంలో మరి చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆచితూచి అడిగేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమో ఇట్లా ఉంటే